ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో వైసీపీ ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలపై తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కొత్త వైద్యశాలలపై ప్రైవేటీకరణ అనే పదంతో భయాన్ని కలిగిస్తున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్ట్ శ్రీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కొడగంటి శ్రీధర్ గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇది ప్రైవేటీకరణ కాదని, ప్రైవేట్ ప్రజా భాగస్వామ్యంతో వైద్యశాలలు శరవేగంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని హితవు పలికారు. ప్రైవేట్ ఆసుపత్రుల భూమి యాజమాన్యం నియంత్రణ అనే అంశం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, ప్రైవేట్ సంస్థకు కేవలం నిర్మాణం పరికరాల ఏర్పాటుకు మాత్రమే కొంతకాలం వరకు పరిమితం ఉంటుందని, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి తిరిగి సదరు ఆస్తులు అప్పగించబడతాయని గుర్తు చేశారు. సదరు వైద్యశాలలో 70% పడకలు పూర్తిగా ఉచితంగా ఉంటాయని, 30% పడకలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని, ప్రతి వైద్యశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు, 24 పీజీ సీట్లు కాగా మొత్తం 1500 ఎంబీబీఎస్, 240 పీజీ సీట్లు, వీటిలో 50% ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సిడబ్ల్యూఎస్ వారికి యథావిధిగా కల్పించబడే విధంగా కొనసాగుతాయని తెలియజేశారు. ఈ అంశంపైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరాదని, ప్రజలే వాళ్లకు త్వరలో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, దామోరాయల్, అనిల్ కుమార్ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మెంబరు. నా పేరు లక్ష్మణ్, భారతీయ జనతా పార్టీ మాజీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. అటువైపున ఉన్నటువంటి వారు అనిల్, ఈస్ట్ మండల అధ్యక్షులు. అటువైపున ఉన్నటువంటి భాజపా నాయకులు. పై డాక్టర్ శ్రీధర్ గారు మనకి వివరంగా కుటుంబ ప్రభుత్వం ఎందుకని చేపట్టింది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఉపయోగాల గురించి చెప్తారు పత్రికాముఖంగా. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా. కానీ వాస్తవాలు ఏంటంటే పీపీపీ మోడల్ అనేది ప్రైవేటీకరణ కాదు, ముందుగా అర్థం చేసుకోవాల్సింది. ఇది ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంతో, ప్రైవేటు వ్యక్తుల సహాయంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో కేవలం 5 కళాశాలలు ప్రారంభించడం జరిగింది 2022-2023 సంవత్సరానికి గాను. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కళాశాల మాత్రం ప్రారంభించడం జరిగింది. వాటిని ప్రపోజ్డ్ ప్లాన్స్లలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసేందుకు గాను త్వరితగతిన కళాశాలల ఏర్పాటు, వాటిని ప్రజలకు అందుబాటులో